అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై వాడి చర్చ నడుస్తోంది. మోదీ రాహుల్ గాంధీ కూర్చుంటే అరగంటలో పని జరిగిపోతుందంటున్నారు కేటీఆర్. చట్టాల్లో లొసుగులుంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారన్నారు కేటీఆర్. కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం కోర్టులపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయన్నారు. అంత గౌరవం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలపై మరి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించండి అంటూ మళ్లీ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తాము ఆశిస్తున్నాము అన్నారు. ఇప్పటి వరకు సీఎం 52 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోనే కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు కదా అన్నారు కేటీఆర్. మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ దాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధగంటలు ఒడిచిపోతే సార్, బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్? నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రెట్ చేస్తుంటే ఎట్ట చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష, మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల, మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా, హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్, మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు.